హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మొన్న మేము డీమార్ట్‌కెళ్ళామనమాట. మొన్నంటే మొన్నగా దాదాపు 15 డేస్ అయింది. సో, అప్పుడెళ్ళి తెచ్చిపెట్టాము. సో, ఇంక మేము ఒక 11 డేస్ అలా ఇండ్లు ఓపెన్ చేయలేదనమాట. సో, తర్వాత గ్లాసులున్నాయిగా చాలా సంవత్సరాల క్రితం అనమాట. సో, మేము కొత్తగా కాపురం పెట్టినప్పుడు తెచ్చినటువంటి గ్లాసులు. ఇవి దాదాపు ఆహ్ 16 ఏమో ఉన్నట్టున్నాయి. 20 ఉన్నాయేమో. సో, అప్పుడు మేము సిటీకొచ్చిన కొత్తలో కొద్దిగానే సామాన్లుండేవి. సో, అప్పుడు మా వారు గ్లాసులు తీసుకొని రమ్మంటే ఇన్ని తీసుకొచ్చారనమాట. అవి మాత్రమే కాదు ప్లేట్లు గూడా చాలా తీసుకొచ్చారు. అన్నీ ఒకేసారి తెచ్చిపెట్టరు. సో, అన్నీ వాడుకోలేం గదా! తీసినా గూడా డస్ట్ పట్టేస్తాయని అప్పుడే కొత్తగున్నప్పుడే నేను అన్నీ సంచిలో మూటగట్టి పైన పడేసాను. అవి ఇప్పుడు పనికొచ్చాయనమాట. సో, అవి ప్లేట్లు గూడా ఉన్నాయి. ప్లేట్లు అక్కడ గంపలో కడిగి పెట్టాను. ఇంక ఆ తడివేం చూపిస్తామని చూపియలేదు. ఇంకా చపాతీ, రొట్టె చేయడానికి కావాలి కదా! సో, చపాతీ కట్టె అలాగే చపాతీ పీట తీసుకున్నాను. సో, ఆ చపాతీ పీట వచ్చేసి ఏదో 199 179 ఏదో ఉందండి. నాకెప్పుడో గుర్తులేదసలు. తర్వాత ఈ కట్టె వచ్చేసి 79 రూపీస్ అనమాట. అలా కొన్ని కొన్ని ఇవన్నీ 79 రూపీసే. అలాగే జాలిగంట, ఇంకా గంటలు కూడా ఉన్నాయి. అన్నం గంటలు అవి తెచ్చాము. కొన్ని నేను చూపియలేను ఎందుకంటే అవన్నీ తోమేసి పెట్టినా అనమాట. ఇవి ఇంకా సీల్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. అన్నీ చాలా రోజులు అయ్యాయి రూమ్ తెరచక. సో, అందుకని ఎప్పటినుంచో మూట కట్టి పెట్టినవి కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ వాటిలో కలిపి ఇవి కూడా కొన్ని కలిసేసి ఉన్నాయి. సో, అవి కూడా తోమపెట్టాను. ఇది వచ్చేసి అన్నం గంట అనమాట. ఇది కూడా 79 రూపీసే. ఇంకా హ్యాండిల్ అయితే నేను వచ్చిన ప్రతిసారి హ్యాండిల్ బ్యాగ్‌లో వేసుకొని తీసుకొచ్చేదాన్ని. అంటే ఇక్కడ సిటీలో ఉండే హ్యాండిల్ బ్యాగ్‌లో వేసుకొని తీసుకొచ్చేదాన్ని. అలా ఎందుకు కష్టమవుతుంది కదా అని మరొక హ్యాండిల్ తీసుకున్నాము. మేము ఒక్కొక్కసారి పట్కారుతో కూడా పట్టుకునే రోజులున్నాయి. మీరు చూసే ఉంటారు వీడియోస్‌లో. ఇంకొకటి ఏంటంటే స్పూన్స్ కూడా 79 రూపీస్ అండి. అవి 6 వచ్చాయి. సో, మన ఇష్టం. కొంచెం పెద్దవైతే 119 ఏమో ఉన్నాయి. కొంచెం చిన్నవి మామూలుగా డిజైన్ తక్కువనేమో 79 రూపీస్ అనమాట. 6 వచ్చాయి వీటికి. మా ఇంట్లో ఎక్కువగా కనపడకుండా పోయేటువంటి వస్తువులు ఏవి అంటే ఎప్పుడు పోతాయి, ప్రతిరోజు పోతాయి అనమాట అవి స్పూన్స్. సో, మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బాస్కెట్లో పెట్టిన స్పూన్ తెచ్చింది ఎప్పుడో 1-2 సార్లు మాత్రమే. ఒక్కొక్కసారి నాప్కిన్స్ రావు, ఒక్కొక్కసారి బాస్కెటే రాదనమాట. సో, బాస్కెట్ మళ్ళీ దొరుకుతుంది అప్పుడప్పుడు, కానీ స్పూన్లు మాత్రం దొరకవు. అదొకటి. నాప్కిన్స్ కూడా దొరకవు అనమాట. అలా చాలా రకాలుగా పోయింటాయి. బాటిల్స్ కూడా పోతాయి, వాటర్ బాటిల్స్ అప్పుడప్పుడు అలా పోగొట్టేస్తూ ఉంటారు. సో, ఇంకొకటి ఏంటంటే 2 మ్యాట్స్ కొనుక్కొచ్చాను. ఒక డోర్ దగ్గర వేసాను, ఇంకొకటి అటు పక్క వెయ్యాలి డోర్ దగ్గర. అవి మ్యాట్స్ వచ్చేసి 49 రూపీస్ అనమాట. సో, నేను తక్కువే తీసుకున్నాను. మరి ఎక్కువగా ఎందుకంటే ఏమైనా పాత బట్టలు ఉంటాయి కదా, కుట్టేసి వాడుకోవచ్చని వదిలేసాను అనమాట. తక్కువగానే తెచ్చాను. మెయిన్ డోర్స్ దగ్గర మాత్రం అవి యూజ్ చేస్తాను. ఈ బాస్కెట్లో వచ్చేసి ఏమైనా ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవడానికి వస్తుందని తెచ్చాను. సో, మామూలుగా వీటి రేట్ ఏమో 149 119 ఏదో ఉందండి. కాకపోతే అది 99 రూపీస్కే ఏమో వచ్చింది అనుకుంటున్నాను బాస్కెటు. నేను వీడియో చూసి కూడా చాలా రోజులు అయింది. నాకు చూపించినప్పుడే గుర్తుంటాయి, ఇంకా తర్వాత గుర్తుండవు. ఈ బాటిల్ కూడా 200 రూపీస్ ఏమో. సో, 2 లీటర్స్ బాటిల్. అవి ఎందుకు తీసుకున్నామో, బాటిల్స్ ఉండవా అంటే ఉంటాయి, కానీ మాకు ఊరు నుంచి ఎప్పుడు పాలు తెచ్చుకుంటాం కదా. సో, దాంట్లో పట్టుకొని వస్తే 2 లీటర్స్ కన్ఫామ్గా పడతాయన్న ఉద్దేశంతో అది తీసుకున్నాము. పైగా మేము వడబోయాలి కదా పాలు, వడబోయడానికి కూడా ఆ బాటిల్లో రావు, మళ్ళీ వడబోసి ఇందులోనే పోయడానికి వస్తుందన్న ఉద్దేశంతో ఈ బాటిల్ కొన్నామన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది. పర్లేదు, అప్పుడప్పుడు పెట్టొచ్చు అని కూడా అనుకున్నాము. కాకపోతే వద్దులే అనిపించింది. ఇంకేం చేస్తాం, కొన్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వలేం కదా అన్నట్టుగా వాడేసుకున్నాం అనమాట. ఈ బాస్కెట్ చూపిస్తున్నాను కదా, ఒకటి పెద్దది, ఒకటి లోపల మీడియంది, ఇంకొకటి చిన్నది ఉంటుంది. ఇలాంటివి రోజు ఇంటి ముందుకు అమ్ముకోవడానికి వస్తారండి, కానీ అవంతగా ప్లాస్టిక్ బాగుండదు. సో, డీమార్ట్లో కొంచెం తక్కువ ధరనే ఉంది అన్నట్టు ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. రేట్ వచ్చేసి చెప్పాను కదా 149
నుంచో 142 నుంచో ఇది 19 రూపీస్ అనమాట. తక్కువ ధర ఉందని తీసుకున్నాను. బయట కూడా 100 రూపాయలు ఉంటాయి. ఒక బాస్కెటే వస్తుంది, కాకపోతే పెద్దది ఉంటుంది. చిన్న బాస్కెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ అంత బాగుండదని చెప్పానుగా, అందుకే తీసుకోలేదనమాట. డీమార్ట్‌లో ఈ క్వాలిటీ బాగుంది, అలాగే కాస్ట్ కూడా తక్కువగా ఉందనే ఉద్దేశంతో మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పప్పాయలు కోస్తున్నామండి. 2 పప్పాయలు అయ్యాయి. సో ఈ చెట్టు అప్పుడప్పుడు కాస్తుంది, అప్పుడప్పుడు కాయదు. ఒక్కొక్కసారి అన్నీ రాలిపోతుంటాయి. సో ఫైనల్గా చాలా రోజుల తర్వాత పనస పండు కోస్తున్నామండి. పనస కాయలు అవి కొన్ని రోజులు మగ్గపెట్టేస్తే పనస పండు అవుతాయి. అసలు ఈ మధ్యకాలంలో మేము అసలు ఈ లాస్ట్ ఇయర్ కూడా చాలా తక్కువ కోసాము, రాలేదు అంతగా. కొన్ని మాడిపోయి ముదిరిపోయి పోయినాయి అనమాట. సో ఇప్పుడు ఒక్కటే కొన్ని బాగున్నాయి, కొన్ని అస్తవ్యస్తంగా కాసాయి, కొన్ని నల్లగా అయి ఊడిపోతున్నాయి. సో పర్లేదు, 2 ఏదో బాగానే ఉన్నాయన్న ఉద్దేశంతో 2 కోసుకున్నాము. ఇంకా మిగతా అంతా ఇంకా చిన్నగా ఉన్నాయి, అవి ఇంకా లావు కాలేదు. సో లావు అయిన తర్వాత మళ్ళీ కోయొచ్చన్న ఉద్దేశంతో అలా పెట్టేసాం. కొంతమంది కూరలు కూడా వండుకుంటారు. నేను ఒకసారి ట్రై చేశానండి, అస్సలు నాకు తినబుద్ధి కాలేదు, ఎవరికి తినబుద్ధి కాలేదనమాట. కొంచెం ఏదో వెరైటీ స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకే ఇష్టపడలేదు. అప్పటి నుంచి చిన్న కాయలు కోయట్లేదు. పండైన తర్వాతనే కోయడం స్టార్ట్ చేస్తున్నాము. అవన్నీ కోసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టేసి ఇంకా ఫైనల్గా ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు అండి. సో మేము ఆ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, ఎడిటింగ్ కూడా చేయలేదనమాట. సో అది తర్వాత అప్లోడ్ చేస్తాను. ఊర్లో పూజ అయ్యేసరికి దాదాపు 2:30, 3 అయింది. కాసేపు ఇంట్లో కూర్చొని వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. మరి ఇప్పుడు ఊరికి వెళ్ళి మళ్ళీ వండుకొని తినేంత ఓపిక లేదు. సరే ఇక్కడే ఉన్నాం కదా, కాస్త వంట చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా కొంచెం ఇంక ఏం లేవు ఇంట్లో కూడా. సో అందుకని అక్కడ వచ్చేటప్పుడు మేము మునక్కాయలు, ఒక మామిడికాయ కోసుకొని వచ్చాను. సో అందుకోసం కొంచెం నూనె పోసి దాంట్లో తాలింపు గింజలు వేసాను. వేసిన తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేసాను అనమాట. మునక్కాయలు, మామిడికాయలు బాగా కడిగి తర్వాత చిన్నగా ముక్కలుగా ఇలా కోసి పెట్టేశాను. ఇంతే ఉన్నాయి, ఇంకా ఉల్లిపాయలు లేవు, అలాగే టమాటాలు లేవు, ఏం లేవు. సో టమాటాలకు బదులుగా మామిడికాయ వేసేసుకోవచ్చు, పులుపు బాగానే ఉంటుంది. ఏం లేకపోయినా సరే అద్భుతంగా ఉంటాయి. ఇలా పొయ్యి పైన చేస్తే, అది కూడా పొలంలో వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. సో అలా చేసేస్తున్నాము. ఫస్ట్ తాలింపు చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాడలు, అలాగే మామిడికాయ ఒక్కటే ఉంది. సో అది కూడా వేసి కాస్త నూనెలో ఒక్క సెకండ్ అనమాట, ఒక నిమిషం అలా అనుకోవాలి. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ పెట్టట్లేదండి, ఎందుకంటే నాకు అస్సలు టైం ఉండట్లేదు, చాలా వర్క్ అవుతుంది. దానివల్ల నాకు ఎడిటింగ్ పగలంతా తిరిగి రాత్రి వచ్చేసరికి అస్సలు ఎడిటింగ్ చేయడానికి ఓపిక ఉండదు, పైగా తినడానికి కూడా ఓపిక ఉండదు అనమాట. అందుకని అలా పడుకుండిపోతున్నాను. దానివల్ల నేను ఈ మధ్య అస్సలు పెద్ద వీడియోస్ పెట్టడానికి కుదరలేదు. సో ఇప్పుడు దాంట్లోని పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు మీకు తగినంతగా వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి ఎక్కువ వేసాను. ఈరోజు మాత్రం కొంచెం కారం తక్కువైంది. ఎందుకు అనుకున్నాను, కొంచెం కొన్ని ఉన్నాయి కదా మునక్కాయలు, అలాగే మామిడికాయ ఒకటే ఉంది కదా అనుకుని కొంచెం కారం తక్కువ వేసాను అనమాట. కొంచెం ఎందుకో కారం తక్కువగానే అనిపించింది. బాగా ఎక్కువ తినే వాళ్ళు కాస్త తక్కువైనా సరే ఇంకా తక్కువనే అనిపిస్తుంది అనమాట. ఇవే కాకుండా మనం ఇంట్లో చేసుకొచ్చినటువంటి ధనియాల పొడి, కొబ్బరి, అలాగే కొంచెం బుడ్డల పొడి అవి తెచ్చాను. సో అవి కూడా వేసేస్తున్నాను కొద్దిగా. నేను లాస్ట్ వీడియో పెట్టాను కదండి, సో ఆ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది ఎలా చేయాలని. హోమ్ మేడ్ అన్ని నేను బయట కొనడం 99% తక్కువ అండి. అంటే ఇలా వంటల్లోకి వేసేవి కొన్ని ధనియాలు, జీలకర్ర అవి కొంటాం కదా, వాటిని ఫ్రై చేసి మసాలాలు మాత్రం ప్రిపేర్ చేసుకుంటాను. మసాలా ప్యాకెట్లు అలాంటివి మాత్రం బయట కొననండి, చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. సాంబార్ పొడి కూడా నేనే చేసుకుంటాను. సో అవి మీకు ఫస్ట్ నుంచి ఫాలో అవుతే అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎవరైనా ఇంకా వీడియోస్ చూడకపోతే మరి చూడండి. సో కొంచెం బుడ్ల పొడి కూడా వేస్తున్నాను, కారపొడి, బుడ్డల పొడి, అలాగే ఉప్పు, పసుపు, ఇంకా కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి వేసాను అనమాట. సో అవన్నీ వేసేసి కాస్త నూనెలో కొంచెం అలా అంటే దాంట్లో ఉండే ఏమైనా చిన్న ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో బాగా కలిసిపోతాయి. తర్వాత నీళ్ళు వేసేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఇంకొకటి మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, కానీ అది
ఫ్రిడ్జ్‌లో ఉందనమాట. తీసుకురావడం మర్చిపోయాను. సో, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేసాము. ఫ్రిడ్జ్ అంటే ఇక్కడ గూడా ఫ్రిడ్జ్ పెట్టాము. అది ఏంటంటే మన ఇంట్లో ఇంతకుముందు ఉండే పాతదుంది గదా! అది తెచ్చి పొలంలో పెట్టా. లాస్ట్‌లోనే వేయాలి. కానీ ఇంకా మరి మర్చిపోయి ఇప్పుడు వేసినా కూడా ఏం కాదు. బానే ఉంటుంది. సో, బాగా అవి ఉడికి కొంచెం నీళ్ళేసాం కదా! తగినంత. మునక్కాయలు ఉడకడానికి నీళ్ళేసేసాం కాబట్టి కొన్ని ఎక్కువ పడతాయి వాటరు. తర్వాత ఉడికి అది కర్రీలాగా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. కానీ కొంచెం కారం తక్కువైందని చెప్పాను కదండీ! సో, మీరు కారం తక్కువగా తింటే ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువగా తింటే మీ టేస్ట్‌కి తగినంత కారం, ఉప్పు వేసుకుంటే సూపర్‌గా ఉంటాయి ఎలాంటి వంటలైనా. ఇంకా మేము కట్టెల పొయ్యి పైన చేసుకున్నప్పుడు మాత్రం ఇంకా టేస్ట్‌గా ఉంటాయి. సో, మళ్ళీ వెళ్ళి చేసుకునేంత ఓపిక లేక ఇక్కడే చేసుకొని అలా తినేసి బయలుదేరాము. సో, అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్‌లో కూడా మన ఛానల్‌ను షేర్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. సో, చూడడానికి బాగుంది, అలాగే తినడానికి కూడా బాగుంది. ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం కర్రీ అంతా అయిపోయింది. మునక్కాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కర్రీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్క పూటకు సరిపోయేంతనే వండుకున్నాము. సో, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.